కష్టాన్ని ఈ రోజుకి మనం చెప్తా ఉంటే మన తర్వాత తరానికి బైబిల్ గ్రంథంలో మన పితరుల తరాల్ని ఎలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడో అలాగే మన కాలంలో కూడా ఆ సంఘ క్షేమం కోరి, ఆ ప్రజల క్షేమం కోరి, ప్రజలు దేవుని వైపు మళ్లించబడడానికి కష్టపడిన సేవకుల యొక్క నామం, ప్రార్థన చేసిన వారి నామం తుడిచివేయబడదు. కనుక మన పేరు తుడిచివేయబడదు. నీ సంతతియు నీ నామమును తుడిచివేయబడదు. ఆమె చెప్పుకుందాం. ఎప్పుడు తుడిచివేయబడదు? మనం చనిపోకుండా ఏమి ఉండం. మామూలుగా మనం చనిపోతాం, కానీ మనం చనిపోయిన మన ఆత్మ, మనం చేసిన క్రియలు చనిపోవు. ఆమెన్ చెప్పండి. నాకు చాలా ధైర్యం ఉంటుంది ఈ విషయంలో. నా క్రియలు చనిపోవు అంతే. ఆమెన్ చెప్పండి. ఎందుకంటే దేవుని కోసం, దేవుని ప్రజల కోసం పడే ఆ కష్టం బయటికి వెళ్ళలేను. కానీ నాకు చాలా భయం బయటికి వెళ్ళాలండి. నేను బయటికి వెళ్ళి సువార్త చెప్పాలన్నా, మందిరంలో వాక్యం చెప్పాలన్నా నాకు చాలా భయం. కానీ స్త్రీల ప్రార్థన నడిపించడం కానీ ఇవన్నీ నాకు చాలా ధైర్యం. ఎందుకంటే అందరు ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి, ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి నేను చెప్పలేను, నా వల్ల కాదు ఇవి. కానీ వీళ్ళ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయడానికి మాత్రం గంటలు ప్రార్థన చేయగలుగుతాను నేను. ఏ ఒక్కరిని విడిచిపెట్టను. ప్రభువా, అన్ని జనులు ఉన్నారు, నామకార్థులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, అనేక రకాలుగా జీవిస్తున్న వారు ఉన్నారు, ఇంకా రకరకాలైన స్వభావాలతో ఉన్నవారు, వీళ్ళందరికీ రక్షణ కావాలి అనే విధానంలో ప్రార్థన ఎప్పుడు నిత్యం ప్రార్థన చేస్తానే ఉంటాం. ఆ విధమైన దూపం దేవుని సన్నిధిలోకి వెళతానే ఉంటది. కనుక నా నామం తుడిచివేయబడదు.